హాయ్, వెల్కమ్ టు సోల్ఫుల్ స్టోరీస్. ఆమె లేచిపోయింది ఎపిసోడ్ 3. సిటీకి వచ్చాక భర్తతో సంతోషంగా ఉండొచ్చు అనుకున్న మహాలక్ష్మి ఆశలుగానే మిగిలిపోయాయి. ఓ రోజు భర్త బయటికి వెళ్ళాలి రెడీ అవ్వమంటే షికార్కి అనుకుని సంతోషపడింది మహాలక్ష్మి. కానీ ఆమెను ఒక ఆఫీస్లోకి తీసుకెళ్లాడు భానుమూర్తి. మహాలక్ష్మికి అక్కడంతా కొత్తగా వింతగా ఉంది. స్కూల్ మొహం, కాలేజ్ మొహం తప్ప మరి ఏ ఇతర ఆఫీసులు, బ్యాంకులు ఏవీ చూడని ఆమె ఆ ఆఫీస్ని చుట్టూ పరికించి వింతగా చూస్తుంది. ఏంటలా పిచ్చి మొహం వేసుకొని చూస్తున్నావు? పద్ధతిగా ఉండు, కాస్త డిగ్నిటీ మెయింటైన్ చెయ్యి అని కసిరాడు భానుమూర్తి. అప్పటికే చిన్నబోయిన మహాలక్ష్మి ముఖం ఇంకాస్త చిన్నబుచ్చుకుంది. ఆముదం తాగినట్లు ఆ మొహం ఏంటి, కాస్త నవ్వుతూ ఉండు అని చెప్పాడు భానుమూర్తి. ఇంతలో తన పేరు పిలవడంతో మహాలక్ష్మిని తీసుకొని ఆఫీసర్ రూమ్లోకి వెళ్ళాడు భానుమూర్తి. ఏమయ్యా భానుమూర్తి, బాగున్నావా అని అడిగాడు ఆఫీసరు. బాగున్నాను సార్, మీరెలా ఉన్నారు అని అడిగాడు భానుమూర్తి. ఇదిగో ఇలా ఉన్నాను అని తనని తాను చూపించుకుంటూ, చెప్పు ఏంటి సంగతి, ఏదో జాబ్ కావాలన్నావంట, ఎవరికి అని అడిగాడు ఆ ఆఫీసర్ ముకుందం. నా భార్యకి సార్, ఈమె నా వైఫ్ మహాలక్ష్మి, తనకి ఉద్యోగం కావాల్సింది, ఇంట్లో ఉండి బోర్ కొడుతుందని ఒక్కటే గోల. సరే ఏదో టైంపాస్ అవుతుంది, అందులో మాకు కూడా కాస్త వెసులుబాటుగా ఉంటుంది అని ఇక్కడికి తీసుకొచ్చాను అని నవ్వుతూనే అబద్ధాన్ని అందంగా చెప్పాడు భానుమూర్తి. ఏంటి, బోర్ కొడుతుంది అని నేను గోల్ చేశానా అని తనలో తాను గునుక్కుంటూ అబద్ధం చెప్తున్న భర్తకేసి ఆశ్చర్యంగా చూసింది మహాలక్ష్మి. ఇక ముకుందం మహాలక్ష్మిని కింద నుంచి పై వరకు స్కాన్ చేసి, పర్లేదు బానే ఉంది అమ్మాయి అనుకొని, ఏం పేరమ్మా అని అడిగాడు. మహాలక్ష్మి భర్త వైపు చూసింది. చెప్పు అని సీరియస్గా చూశాడు భానుమూర్తి. మహాలక్ష్మి అండి, అందరూ మహా అంటారు అని చేతులు జోడిస్తూ చెప్పింది మహాలక్ష్మి. తెలుగింటి పేరు చాలా బాగుందమ్మా, ఏం చదువుకున్నావు అని అడిగాడు ముకుందం. ఇంటర్ చదువుకున్నానండి అని నెమ్మదిగా చెప్పింది మహాలక్ష్మి. ఎన్ని మార్కులు వచ్చాయి అని అడిగాడు ముకుందం. 740 అండి అంది మహాలక్ష్మి. ఓ, బాగానే వచ్చాయి. అవును, నీకు ఇంతకీ ఇంగ్లీష్ మాట్లాడటం వచ్చా అని అడిగాడు ముకుందం. అండి, పూర్తిగా కాదు, కొంచెం కొంచెం మాట్లాడగలను, కానీ పూర్తిగా అర్థమవుతుంది అని చెప్పింది మహాలక్ష్మి. మరి టైపింగ్ వచ్చా అని అడిగాడు ముకుందం. నేర్చుకోలేదండి అని మెల్లగా చెప్పింది మహాలక్ష్మి. సరే సరే, ఇక్కడ ప్రస్తుతం టెలిఫోన్ ఆపరేటింగ్ నేర్చుకో, కాల్స్ అవి మాట్లాడుతూ ఉండు, అలాగే ఈవినింగ్ అలా టైపింగ్ నేర్చుకుంటే నీకు ఏదైనా మంచి ఉద్యోగం సెట్ చేద్దాం. అప్పటి వరకు నీ జీతం 600, టైపింగ్ నేర్చుకున్న తర్వాత కొంచెం పెంచుదాం అని చెప్పాడు ముకుందం. అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఉద్యోగం చేయాలా అన్నట్లు భర్త వైపు చూసింది మహాలక్ష్మి. అదేమీ పట్టించుకోకుండా భానుమూర్తి లేచి చేతులు జోడించి, థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ సో మచ్, తను రేపటి నుంచే జాయిన్ అవుతుంది, అలానే టైపింగ్ కూడా నేర్పిస్తాను అని చెప్పాడు. సరేనయ్యా, అమ్మాయిని కాస్త యాక్టివ్గా ఉండమను, అలా భయపడుతూ ఉంటే ఇలా ఉద్యోగాల్లో నెట్టుకు రావడం కష్టం అన్నాడు ముకుందం. భార్య వైపు అసహనంగా చూసిన భానుమూర్తి ఓకే సార్ అని చెప్పాడు. ఆ చూపుకి హడలిపోయింది మహాలక్ష్మి. ఇద్దరు ఆ ఆఫీసర్ గారికి నమస్కారం చేసి బయటికి వచ్చారు. బయటికి వచ్చింది మొదలు మహాలక్ష్మిని తన తిట్ల దండకంతో హడలెత్తించాడు భానుమూర్తి. ఎక్కడికి వెళ్తే ఎలా బిహేవ్ చేయాలో తెలియదా నీకు? అలా బిత్తర చూపులు చూస్తుంటే ఇలానే అంటారు. ఆఫీస్లో డిగ్నిటీగా ఉండాలి, స్ట్రైట్గా ఫేస్ టు ఫేస్ మాట్లాడాలి, భయపడుతూ ఉండకూడదు. ఇవి కూడా తెలియని పల్లెటూరు సంతను నాకు తగిలించారు అని దారి పొడుగున ఏదో ఒకటి అంటూనే ఇంటికి తీసుకొచ్చాడు భానుమూర్తి. ఇంటికి వచ్చేసరికి అతని మాటలకి మహాలక్ష్మి ముఖం చిన్నబోయింది. అయినప్పటికీ అతి కష్టం మీద గొంతు పెగిల్చుకొని, ఏవండి, ఇప్పుడు నేను ఆ జాబ్ చేయాలా, అంత అవసరమా అని అడిగింది మహాలక్ష్మి. అవసరమే, నీది నువ్వు సంపాదించుకోవాలి, 3 పూటలా తిని ఇంట్లో కూర్చోవడానికి నీకు సిగ్గు లేకపోయినా ముప్పొద్దులా పెట్టడానికి నీ మొగుడేమీ పెద్ద ఆఫీసర్ కాదు. నాకున్న క్లర్క్ జాబ్కి, నాకున్న బాధ్యతలకి నా జీతం సరిపోతుంది. నీకు తిండి పెట్టడం నాకు అదనపు ఖర్చు, కాబట్టి ఇక నుంచి నీది నువ్వు సంపాదించుకోవాల్సిందే అని కరుకుగా చెప్పాడు భానుమూర్తి. అతని మాటలకి మహాలక్ష్మి గుండె బరువెక్కింది. ఒక భర్త భార్యకి తిండి పెట్టడం కూడా కష్టమేనా? అమ్మ నాన్న వదిలేసి కావలసినంత కట్నం ఇచ్చి నీ ఇంటికి వచ్చి నీ ఇంట్లో నీకు నీ వాళ్ళకి చాకిచ్చేసి నీకు బిడ్డని కని వాళ్ళని పెంచి పోషించి ఆ జన్మాంతం నీకు తోడుగా ఉండే నీ భార్యకు పెట్టే ఖర్చు కూడా నీకు అనవసరపు ఖర్చా అని భర్తని నిలదీసి అడగాలనుకుంది మహాలక్ష్మి. కానీ పాపం మహాలక్ష్మికి అడిగే ధైర్యం లేదు, గొడవను పెంచడం అంతకన్నా ఇష్టం లేదు. దాంతో కళ్ళల్లో నీళ్లు
కళ్ళల్లోనే కుక్కుంటూ నోరు మూసుకొని ఇంట్లోకి వెళ్ళి బట్టలు మార్చుకొని పని మొదలుపెట్టింది. కానీ ఆ రోజు అప్పటి వరకు జరిగినవి తలుచుకుంటుంటే ఆమె కళ్ళల్లో నీళ్లు ఎంత ఆపినా ఆగకుండా జలజల రాలిపోతున్నాయి. అదేమీ పట్టించుకోకుండా అదే గదిలో తను చదువుకుంటున్నాడు భానుమూర్తి. అతనికి చేసే ఉద్యోగం సరిపోలేదు, ఇంకా పెద్ద ఉద్యోగం సంపాదించాలి. అందుకోసం పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్నాడు భానుమూర్తి. తెల్లవారింది. మహాలక్ష్మికి అంతా గాబరాగా ఉంది. తను వెళ్ళి ఒకచోట పనిచేయడం అనేది ఎప్పుడూ ఊహించలేదు. తనకెందుకో చాలా భయంగా అనిపిస్తుంది. పుట్టి బుద్ధిరిగాక తను ఏ రోజు పనిచేసిన పాపాన పోలేదు. అయినా ఇలా ఒకరి కింద పనికి పోవాలంటే తనకి ఎలానో అనిపిస్తుంది. కానీ భర్తకు ఎదురు చెప్పే ధైర్యం మాత్రం లేదు. అందుకే లేచి త్వరగా పని చేసుకుని రెడీ అయింది. 7:30 నుంచే టైం అవుతుంది కానివ్వు అంటూ టైం అంతా తినేశాడు భానుమూర్తి. ఫైనల్లీ ఆమెకి లేట్ అయిపోయింది. ఇక పోయే దారంతా మళ్ళీ తిట్ల దండకం మొదలుపెట్టాడు భానుమూర్తి. ఇలా లేట్గా వెళ్తే ఎవడు నిన్ను పనిలో పెట్టుకోడు. కాస్త ముందు లేచి తమలాలి. ఎప్పుడు ముద్దపప్పులాగా అలా మాట్లాడకుండా ఉండటమే కాదు, గలగల మాట్లాడుతూనే ఆఫీస్లో వర్క్ చేసుకోగలవు అని అరుస్తున్నాడు భానుమూర్తి. నేను ముద్దపప్పులా ఉండబట్టి మీ ఆటలు సాగుతున్నాయి అని ఇన్నర్ వాయిస్ వేసుకుంది మహాలక్ష్మి. అసలు ఏం నేర్పించాడే మీ బాబు, ఇలా ముద్దపప్పులా కూర్చోవడం తప్ప ఏం తెలియదు అంటూ అక్షంతలు వేస్తూనే ఉన్నాడు భానుమూర్తి. మహాలక్ష్మికి తండ్రిని అనేసరికి పౌరుషం వచ్చింది. ఏదో అనబోయేది కూడా మళ్ళీ భానుమూర్తి మీద ఉన్న భయంతో ఆగిపోయింది. తన తిట్లతోనే మహాలక్ష్మిని ఆఫీస్కి పంపించి వాళ్ళకి అప్పగించి బయటికి వచ్చి తన డ్యూటీకి వెళ్ళాడు భానుమూర్తి. అతను వెళ్ళగానే మహాలక్ష్మికి రిలీఫ్గా అనిపించింది. ఒకసారి చుట్టూ తల తిప్పి చూసింది. ఆఫీస్లో అంతా తననే గమనిస్తున్నారు. కొత్తగా ఎవరైనా జాయిన్ అయితే వాళ్ళని గమనించడం సర్వసాధారణం. కానీ అది తెలియని మహాలక్ష్మికి సిగ్గుగా అనిపించింది. అప్పుడే ముకుందం వచ్చి మహాలక్ష్మిని ఆఫీస్లో అందరికీ పరిచయం చేశాడు. తన పేరు మహాలక్ష్మి. ప్రస్తుతం టెలిఫోన్ ఆపరేటర్గా ఉంటుంది. తర్వాత టెలిఫోన్ ఆపరేటర్ కమ్ టైపిస్ట్ అని చెప్పాడు ముకుందం. ఆ మాటకి మహాలక్ష్మికి ఒక్కొక్కరిగా వచ్చి కంగ్రాట్స్ చెప్పారు. ఆమె అందరికీ నవ్వుతూ థ్యాంక్స్ చెప్పింది. ఏ రోజు భర్త నుంచి ఈ మాత్రం మాట కూడా వినని మహాలక్ష్మికి వాళ్ళు కంగ్రాట్స్ చెప్తుంటే ఏదో సాధించినట్లు ఎక్కలేని ఆనందం కలిగింది. ఆ ఆనందంతోనే మొదటి రోజు పని మొదలుపెట్టింది. పక్క టేబుల్లో ఉన్న టైపిస్ట్ వసంత కాల్స్ ఎలా రిసీవ్ చేసుకోవాలి, ఎలా సమాధానం చెప్పాలి, ఫోన్ ఎలా వాడాలి, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా మహాలక్ష్మికి చెప్పింది. వసంత 50 సంవత్సరాల వరకు ఉంటాయి. మరో 6 నెలల్లో రిటైర్ అవుతుంది. ఈలోపు ఆమెతో ట్రైనింగ్ ఇప్పించి అలానే మహాలక్ష్మి టైపింగ్ నేర్చుకుంటే మహాలక్ష్మిని అదే ఆఫీస్లో వసంతలక్ష్మి స్థానంలో జాబ్ చేయించాలని ముకుందం అనుకుంటున్నాడు. మహాలక్ష్మి కూడా వసంతలక్ష్మి చెప్పినవన్నీ తూచా తప్పకుండా ఫాలో అవుతుంది. మొదటి రోజు కాస్త ఇబ్బందిగా, ఇంకాస్త బెరుకుగా అనిపించినప్పటికీ తర్వాత అందరి పలకరింపులతో మూగబోయిన ఆమె గొంతు ఆ రోజే నెమ్మదిగా తెరుచుకుంది. మరోవైపు అమ్మ, అన్నయ్య వదిన హ్యాపీగా వేరు కాపురం పెట్టారు అని భానుమూర్తి తల్లి అయిన కమలతో అంది ఆమె చిన్న కూతురు కల్పన. పెట్టుకోనివి కల్పన, ఈ వయసులో వాళ్ళకి కాస్త ఒంటరితనం కావాలి అంది కమల. నాకు తెలిసి ఆవిడే అన్నయ్యని పోరి అలా కాపురం పెట్టించి ఉంటుంది అని నిష్ఠూరంగా అంది కల్పన. అయితే ఏంటిప్పుడు అని గట్టిగా అడిగింది కమల. ఏముంది, ఏం లేదులే అని అసూయను కప్పిపుచ్చుకుంటూ మొహం మార్చింది కల్పన. చూడు కల్పన, పెళ్ళైన 3 నెలలకే మీ అక్కలిద్దరూ నీళ్లు పోసుకున్నారు. కానీ మీ వదిన మాత్రం సంవత్సరమైనా నీళ్లు పోసుకోలేదు, ఎందుకంటావు అని అడిగింది కమల. ఆ మాటతో ఆవిలో ఏదైనా లోపం ఉందేమో అని టక్కున నిందని మహా మీద వేసింది కల్పన. ఆ మాటకి కోపంగా కూతుర్ని చూసింది కమల. దాంతో కల్పన తలదించుకుంది. అప్పుడు కమల, ఒకవేళ ఆ లోపం నీ వదినలో కాకుండా మీ అన్నయ్యలో ఉంటే అని అడిగింది. అది విన్న కల్పన ఏం మాట్లాడలేదు. దాంతో కమల నెమ్మదిగా, చూడు కల్పన, మీ వదిన నీకు అమ్మ తర్వాత అమ్మ లాంటిది. తన మీద అంత ద్వేషం చూపించుకు. రేపు నేను పోతే మీ అందరి బాధ్యతలు చూడాల్సింది తనే. అలానే నాకు వయసు పైబడి నా పనులు నేనే చేసుకోలేని పరిస్థితి వస్తే వాళ్ళే నాకు దిక్కు. ఇకపోతే వాళ్ళు పిల్లలు కలగపోవటానికి కారణం వాళ్ళలో ఉన్న లోపం కాదు. ఇన్ని రోజులు వాళ్ళకి ఇక్కడ సరైన సౌకర్యం లేక. నీ అక్కల అత్తవారింట్లో వాళ్ళకి సపరేట్ గదులు ఉన్నాయి, వాటికి తలుపులు ఉన్నాయి. ఇక్కడ అలా కాదు. కనీసం ఉద్యోగం పేరుతో ఇప్పటికైనా వాళ్ళు వేరుగా ఉంటే వాళ్ళు కూడా సంతోషంగా ఉండి బిడ్డల్ని కంటారు. ఇన్ని సంవత్సరాలు నా పెద్ద కొడుకు మీ అందరి బాధ్యతలు చూసుకుంటున్నాడు. వాడే లేకుంటే నేను మిమ్మల్ని చదివించేదాన్ని కాదు, మీ అక్కలకి పెళ్ళిళ్ళు చేసేదాన్ని కాదు. ఇన్ని బాధ్యతలు మోస్తున్న మీ అన్నయ్య సంతోషం కోరుకోవడం మీ బాధ్యత. ఇంకెప్పుడు వాళ్ళ మీద అసూయ పడకు
అని చిన్న కూతురికి గడ్డి పెట్టింది కమల. మరోవైపు మహాలక్ష్మి ఆఫీస్కి అయిపోయే సమయానికి ఆమె ఆఫీస్కి వచ్చిన భానుమూర్తి ఆమె గురించి ముకుందంని అడగటానికి వచ్చాడు. గుడ్ ఈవినింగ్ సార్, తన వర్క్ ఎలా చేస్తుంది, అంతా ఓకేనా అని అడిగాడు భానుమూర్తి. ఆఫీస్కి వచ్చి ఒకరోజే కదా మూర్తి, అప్పుడే ఎలా తెలుస్తుంది అని అతని మాటను పక్కకు పెట్టేసి తన పనిలో మునిగిపోయాడు ముకుందం. అది తనకి అగౌరవంగా అనిపించింది, కానీ ఏమీ చేయలేడు. భార్యను తీసుకొని బయటికి వచ్చాడు. ఎలా ఉంది మొదటి రోజు ఆఫీస్ అనగానే మహాలక్ష్మి నవ్వుతూ బాగుందండి అని చెప్పింది. ఆ నవ్వు భానుమూర్తి ఆహాన్ని దెబ్బతీసింది. ఇంట్లో తిని కూర్చొని ఎంజాయ్ చేస్తుంది అని జాబ్లో పెడితే ఇక్కడ ఇంకా హ్యాపీగా ఉన్నట్లుందే అని తనలో తాను అనుకున్నాడు. అందుకే అలా అందరితో నవ్వుతూ మాట్లాడితే ఇంకేదో అనుకుంటారు, నిన్ను తప్పుగా తీసుకొని సరసాలాడతారు, సీరియస్నెస్ మెయింటైన్ చెయ్యి అని కసురుకున్నాడు భానుమూర్తి. దాంతో బిక్కముఖం వేసి అలాగే అండి అంది మహాలక్ష్మి. ఇంటికి వెళ్ళాక మహాలక్ష్మితో ఒక్క మాట కూడా మాట్లాడలేదు భానుమూర్తి. కానీ మహాలక్ష్మి మాత్రం ఉత్సాహంగా వంట పని ఇంటి పని చేసుకొని ఓ ముద్ద తినేసి పడుకుంది. ఆమెకి ఏదో తెలియని సంతోషంగా ఉంది. అంతా ఒక కలలా ఉంది. తనేంటి ఉద్యోగం చేయటం ఏంటి, అసలు జీవితంలో ఎప్పుడూ అనుకోలేదు ఇలా తన ఉద్యోగానికి వెళ్తుంది అని. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అలాంటి కోరిక కూడా లేదు. కానీ ఈరోజు మొదటిసారి ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసి వచ్చేసరికి మహాలక్ష్మికి చాలా ఆనందం వేసింది. తిడితే తిట్టాడు, కానీ ఈ ఆనందానికి కారణమైనది తన భర్త అని మనసులోనే తన భర్తకి థ్యాంక్స్ చెప్పుకుంది మహాలక్ష్మి. తెల్లవారింది, మరొక రోజు వచ్చి చేరింది. మహాలక్ష్మి రోజు కంటే ఒక 10 నిమిషాల ముందే లేచింది. ఇంటి పని వంట పని చకచకా చేసుకుంది. నిన్నట్లా తరిమి కన్ఫ్యూజ్ చేయడానికి భర్త ఇంకా లేవలేదు కనుక ప్రశాంతంగా ఒక పని తర్వాత ఒక పని చేసుకుంది మహాలక్ష్మి. నిద్ర లేచిన భర్తకి కాఫీ అందించి తను రెడీ అవుతుంది. రెడీ అవుతున్న భార్యను ఒక గంట కనిపెడుతూ కాఫీ కంప్లీట్ చేశాడు భానుమూర్తి. మహాలక్ష్మి ముందు రోజు కంటే సరిగా అరగంట ముందు రెడీ అయి కూర్చుంది. ఎన్ని గంటలకు లేచావు, ఇంత త్వరగా రెడీ అయ్యావు అని అడిగాడు భానుమూర్తి. సమయం చెప్పింది మహాలక్ష్మి. అంత త్వరగా లేవడం అవసరమా, రేపటి నుంచి కాస్త లేటుగా లేదంటే లేచిగో ఇదిగో గంగిరెద్దులా తయారై నా ముందు కూర్చుంటావు అని విసుక్కొని తను రెడీ అవ్వడానికి వెళ్ళాడు భానుమూర్తి. అతని మాటలకు మహాలక్ష్మికి నోట మాట రాలేదు. నిన్నేమో త్వరగా లేవచ్చు కదా అన్నాడు, ఈరోజేమో ఇంకాసేపు పడుకోవచ్చు కదా అంటున్నాడు. ఏం మనుషురా బాబు అని తనలో తానే అనుకుంది మహాలక్ష్మి. భానుమూర్తి ఫ్రెష్ అయి వచ్చి బట్టలు వేసుకుంటూ టిఫిన్ పెడితే తిని నిన్ను డ్రాప్ చేస్తాను పదా అన్నాడు. డ్రాప్ చేసేది ఎలానో సిటీ బస్లో, మళ్ళీ దానికి డ్రాపింగ్ అని మాట ఒకటి అని మనసులోనే అనుకుని ప్లేట్లో ఇడ్లీలు వేసి ఇచ్చింది. ఈరోజు కూడా ఇడ్లీలేనా అని అడిగాడు భానుమూర్తి. మీరే కదండి ఖర్చు తగ్గించమన్నారు, ఇడ్లీ అయితేనే తక్కువ ఖర్చు అవుతుంది అని అంది మహాలక్ష్మి. ఏంటి సెట్ అయినా అని అడిగాడు భానుమూర్తి. ఆ మాటతో 2 చేతులతో నోరు మూసుకొని అయ్యో అదేం లేదండి అంది మహాలక్ష్మి. ఒక్కరోజు ఉద్యోగానికి పోయేసరికి నోటికి మాటలు వస్తున్నాయే, ఎదురు మాట్లాడుతున్నావు అని తిట్టాలని చూశాడు భానుమూర్తి. కానీ అతనికి ఆ ఛాన్స్ లేదు. ఎందుకో తెలుసుకోవాలి అంటే వెంటనే మా సోల్ఫుల్ స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆమె లేచిపోయింది స్టోరీలోని నెక్స్ట్ ఎపిసోడ్ని వినండి. అలాగే ఆ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి అలాగే హైప్ పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.